హాయ్ స్టూడెంట్స్, డిసెంబర్ 2016 కరెంట్ అఫైర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలలోని ఇంపార్టెంట్ వ్యక్తులు అంటే ప్రముఖమైన వ్యక్తులు వారి యొక్క అపాయింట్మెంట్స్ కానీ వారి పదవికి రాజీనామా చేయడం కానీ లేకపోతే ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు డిసెంబర్లో మరణించిన వారు కానీ వారి యొక్క డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా అస్థానా. సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా రాకేష్ అస్థానా నియమితులయ్యారు. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ అనిల్ కుమార్ సిన్హా డిసెంబర్ 2న పదవి విరమణ చేయడంతో అసిస్టెంట్ డైరెక్టర్ అస్థానాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అస్థానా ఎవరండి? గుజరాత్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి, 1984 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. నెక్స్ట్, ఎన్ఎస్సి సిఇఓ పదవికి చిత్రా రామకృష్ణన్ రాజీనామా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి ఎండి సిఇఓ పదవికి చిత్రా రామకృష్ణన్ రాజీనామా చేశారు. 1992లో ఎన్ఎస్సి ఏర్పడినప్పటి నుంచి ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. 2013 ఏప్రిల్లో ఎన్ఎస్సి ఎండి సిఇఓగా పదవి బాధ్యతలను స్వీకరించారు. నవంబర్ 2016లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజెస్ చైర్పర్సన్గా కూడా ఎన్నికయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఆమె పదవీకాలం 2018 మార్చితో ముగినుంది. చిత్రా రాజీనామా నేపథ్యంలో ఎన్ఎస్సి తాత్కాలిక సీఈఓగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్ వ్యవహరిస్తారు. యాక్చువల్లీ ఆమె పదవీకాలం ఎప్పటి వరకు ఉందండి? 2018 మార్చి వరకు ఉంది. ఆమె రాజీనామా చేయడంతో సీనియర్ ఎగ్జిక్యూటివ్ రవిచంద్రన్ గారు వ్యవహరిస్తారండి. మాజీ ఒలింపియన్ సలాం కన్నుమూత. హైదరాబాద్కు చెందిన మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎస్ఏ సలాం డిసెంబర్ 3న కన్నుమూశారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో 4వ స్థానంలో నిలిచిన భారత్ జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రిటైర్ అయ్యాక సలాం కోచ్గా మారారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీలో డిప్యూటీ డైరెక్టర్గా కూడా విధులు నిర్వర్తించారు. సలాం శిక్షణలో భారత్ అండర్-19 జట్టు 1974లో ఆసియా ఛాంపియన్షిప్లో సంయుక్త విజేతగా నిలిచింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కేహర్. మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటో జస్టిస్ కేహర్ గారిదండి. సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ నియమితులు కానున్నారు. ఈ మేరకు సీనియర్ అయిన జస్టిస్ కేహర్ను ఆ పదవిలో నియమించాలంటూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ డిసెంబర్ 6న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జస్టిస్ ఠాకూర్ పదవీకాలం జనవరి 3తో ముగినుంది. కేహర్ 2017 ఆగస్టు 27 వరకు పదవిలో కొనసాగుతారు. దేశ చరిత్రలో సిక్కు వర్గానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి కేహర్ గారండి. ఆగస్టు 28, 1952న జన్మించిన కేహర్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎంఎల్ఎం పట్టా పొందాడు. 1999లో పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. నెక్స్ట్, న్యాయమూర్తుల నియామకం కోసం తెచ్చిన వివాదాస్పద జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన 5 జడ్జిల ఇదంత ఇంపార్టెంట్ కాదు ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా బెర్నార్డ్. ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ప్రస్తుత హోంమంత్రి బెర్నార్డ్ కేజినవ్ డిసెంబర్ 6న నియమితులయ్యారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ప్రస్తుత ప్రధాని మాన్యుయల్ వాల్స్ రాజీనామా చేశారు. దీంతో వాల్స్ రాజీనామాను ఆమోదించిన అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కేజినవ్కు కొత్త ప్రధానిగా నియమించారు. ఇవండి డిసెంబర్ 2016కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.